వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందున్న ప్రభుత్వ అధికారులు, సిటిజన్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇది సఫాయి మిత్ర సురక్షా షహర్ కేటగిరీ ఏంటి అనేది వెళ్ళి గూగుల్ చేస్తే శానిటేషన్ వర్కర్స్కి భద్రత, డిగ్నిటీ, సూవర్స్, సెప్టిక్ ట్యాంక్స్, దాని క్లీనింగ్ ఇందాక మేయర్ గారు కూడా మాట్లాడారు. ఎక్విప్మెంట్ని వాడటము, మెకనైజేషన్ చేయడము, ప్రాక్టీసెస్ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్, గతంలో ఉన్న ప్రాక్టీసెస్ కన్నా ముందు తీసుకుని రావడం. ప్రధానంగా చాలా ఇష్యూస్ మీద మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా కోరేది ఏంటి అంటే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ర్యాంకింగ్స్ పైకి కిందకి వెళ్ళి, మరి ఫోకస్ ఎంతవరకు ఉందో నాకు తెలియదు. ఇవాళ మీ అందరినీ కోరుతున్నాను, ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న మేయర్ గారు, మీరు కూడా వినాలి. మేయర్ గారు, కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనరు, విఎంఆర్డీఏ కమిషనర్ అండ్ మిగతా ప్రజాప్రతినిధులు, డిప్యూటీ మేయర్ గారు, ఎప్పుడైతే సమాజంలో రూలు అందరికీ వర్తిస్తుంది, ఫెయిర్గా ఉంటుంది అని అందరు భావిస్తారో అప్పుడు అందరు పాటిస్తారు. రూలు కొందరికే వర్తిస్తుంది, కొందరికి వర్తించదు అంటే అప్పుడు సమాజంలో నమ్మకం అనేది దిగజారుతుంది. ఏదైనా అది ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు ఇల్లీగల్ నో పార్కింగ్ ఉంటుంది. నో పార్కింగ్లో 3 పెడతారు, ఒకరికే ఫైన్ వేస్తారు, 2కి వేయరు. ఆ మిగతా 2కి నమ్మకం ఉండదు. స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, అది కట్టాలి, 2 కడతారు, 4 కట్టరు. కట్టేవాడికి కూడా నమ్మకం పోతుంది. డ్రైన్స్ ఉన్నాయి. మొన్న వర్షం పడితే అక్కడ చాలా వాటర్ ఫ్లడ్డింగ్ అయింది. ఎందుకు ఫ్లడ్డింగ్ అయిందంటే కొందరు డ్రైన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. సో అక్కడ వాటర్ డ్రైన్ అవ్వట్లేదు వర్షం పడినప్పుడు. వాళ్ళు కొందరు వల్ల 2 కడితే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కట్టేస్తారు. సో నేను వేదిక మీద ఉన్న పెద్దల్ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం, ఇందాక కమిషనర్ గారు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రతి వారం శుక్రవారం అనుకుంటా స్వచ్ఛాంధ్ర మీద ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేయడం. ఇక్కడ కూడా నేను కోరేది, తిరిగి సమాజంలో ఫెయిర్నెస్ తీసుకుని రావాలి. ఫెయిర్నెస్ తీసుకుని రావాలి అంటే అన్ని దగ్గరలో మనం మార్పు ఓవర్నైట్ చేయలేం, కానీ ఎక్కడో దగ్గర మొదలుపెట్టి కన్సిస్టెంట్గా మనం కరెక్ట్ చేసుకుంటూ పోతే తప్పకుండా, ఇప్పుడు కలెక్టర్ గారు అన్నట్టు, ఇప్పుడు దాకా మనం ఒక స్థాయికి వచ్చాము. మిగతా నగరాల కన్నా ర్యాంకింగ్లో మనం కొన్నిసార్లు పైన కింద మారినా, వాస్తవంగా మన నగరానికి వచ్చి ఎవరన్నా తిరిగితే విశాఖపట్నం చాలా అద్భుతంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అన్ని కేటగిరీస్లో కూడా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఏంటవి? ఇప్పుడు ఇంటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, బేసిక్ నెట్వర్క్ రోడ్లో కట్టేసాము, కానీ ఇంటికి కనెక్షన్, లాస్ట్ కనెక్షను ఇంకా పూర్తి చేయలేదు. అది ఇవాళ నారాయణ గారు మంత్రిగా ఇక్కడ మన ప్రభుత్వ అధికారులు చాలా సీరియస్గా దాని మీద పనిచేస్తున్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో అది కరెక్ట్ అవుతుంది. అది కరెక్ట్ అయితే ఇంటి నుంచి డ్రైన్ బయట ఎక్స్టర్నల్ డ్రైన్కి రాకుండా డైరెక్ట్గా అండర్గ్రౌండ్ డ్రైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ట్యాప్ వాటర్ కనెక్షను, ఇంటి బయట ట్యాప్ వాటర్ కనెక్షన్ పెట్టే బదులు ఇప్పుడు ఇంటింటికి లోపలే ట్యాప్ వాటర్ కనెక్షన్ పెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. అది పెద్ద ప్రాజెక్టు, వెంటనే అవ్వదు, కానీ తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో అది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డ్రైన్స్, ప్రత్యేకంగా ఈ కేటగిరీలోనే మనకి అవార్డు వచ్చింది డ్రైన్ క్లీనింగ్ అన్నింటిలో. ఇక్కడ ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ ఉన్నారో బాగా చేస్తున్నారు. కానీ మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మీకు ఏదన్నా ఒక సలహా ఉండి ఇది ఇంకా బెటర్గా చేయొచ్చు. ఎందుకంటే క్లాగ్ అయింది, మీరు వెళ్ళి క్లీన్ చేయడం అనేది మీరు బాగా చేస్తున్నారు. క్లాగ్ అవ్వకుండా ఎట్లా ఆపాలి, దానికి ఏం చేయాలి అనే ఆలోచన వస్తే ఇంకా మనకి ఈజీ అవుతుంది. సో అది మీరు కొంత ఆలోచన పెట్టాలి. దాని తర్వాత ట్రాష్ క్యాన్స్, ఇప్పుడు కమిషనర్ గారిని కూడా కోరేది ఏంటంటే, ప్రతి నేబర్హుడ్లో ట్రాష్ క్యాన్స్ యాక్సెసిబుల్గా ఉండాలి. అదే అక్కడే మనం సోర్స్ సెగ్రిగేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ట్రాష్ క్యాన్స్ని కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లియరెన్స్ చేయాలి, సో దట్ స్మెల్ రాకుండా. ఎందుకంటే కొన్ని దగ్గర క్లియరెన్స్ చేయకపోవడం వల్ల అక్కడ అక్యూములేట్ అయ్యి స్మెల్ వస్తుంది. పర్టికులర్గా ఇన్నర్ ఏరియాస్లో, బయట ఏరియాస్ ఫ్రీక్వెంట్గానే క్లీన్ చేస్తున్నాము, ఇన్నర్ ఏరియాస్ కూడా కొంచెం కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ మన గడ్డలు ఉన్నాయండి, దాంట్లో
చాలామంది ఏంటంటే ముందు ప్లాస్టిక్ వేసేవారేమో మెల్లమెల్లగా పెద్ద పెద్ద వస్తువులు వేసేస్తున్నారు. దీంతో సమస్య ఏంటంటే ఈ డ్రైన్స్ అన్నీ సముద్రం లోపలికి వెళ్తున్నాయి. సో కొందరు నేను చూస్తాను, శానిటేషన్ వర్కర్సు, వాలంటీర్సు బీచ్ క్లీనప్ అని వెళ్ళి బీచ్లో చెత్తని ఏరి క్లీన్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆ డ్రైన్లో చెత్త వెళ్లకుండా ఆపనంతకాలం చెత్త వస్తూనే ఉంటుంది. సో డ్రైన్లు క్లీన్ చేయాలి. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు మంత్రి గారు దృష్టి పెట్టారు, జీవీఎంసీ కమిషనర్ గారు కూడా. ముందు కలెక్టర్ గారు ఉండగా ఆయన దాన్ని కంటిన్యూ చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు 1 yearలో ఆల్ డ్రైన్స్ ఫిజికల్ డెబ్రీ, ఇందాక ఇప్పుడు విశ్వనాథ్ గారు మీరే అన్నారా ఫిష్ పెడుతున్నారని జపాన్లో, మీరు ఎవరన్నా ఒకసారి వెళ్ళి జపాన్ డ్రైన్ అని ఒకసారి గూగుల్లో కొట్టండి. వాళ్ళు అక్కడ వాళ్ళ డ్రైన్స్లో చేపలు పెడితే ఆ చేపలకి వాతావరణం పాడవకూడదని ఆ డ్రైన్ దగ్గర ఉండే వాళ్ళు ఆ చేపల్ని ఇంట్లో మనం ఎట్లాగైతే ఒక కుక్క పిల్లని పెంచుకుంటున్నాం ఆ చేపను అట్లా పెంచుకుంటున్నారు వాళ్ళు. సో మనం కూడా డ్రైన్స్లో ఫిజికల్గా చెత్త వేయకుండా ఫస్ట్ మనం ఒక సిస్టమ్ పెడతాము, కానీ ప్రవర్తన మారితేనే అల్టిమేట్గా అది రిజాల్వ్ అయ్యేది. ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మల్టీ లెవెల్ ఫిల్టర్ పెట్టి ఫిజికల్ డెబ్రీ సముద్ర లోపలికి వెళ్లకుండా మేము ఆపుతాం. మీ అందరి సహాయం ఏంటంటే అందరి బిహేవియర్ మార్చే విధంగా మీరు కూడా కౌన్సిలింగ్ చేయకపోతే అది శాశ్వతంగా మార్పు అనేది జరగదు. సో ఇవన్నిటికీ చాలా పనులకి అందరు కలిసి పనిచేస్తేనే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ రోలో చాలామంది కార్పొరేటర్లు కనపడుతున్నారు, మీరు కూడా అందరూ సహకరించాలి. ప్రజాప్రతినిధులు మీ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు రేపు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఏదైనా ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు మీరు దానికి సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు నచ్చలేదు కాబట్టి అక్కడ డ్రైన్ క్లియర్ చేయడం కాదు. ఇవాళ సమాజంలో రూల్స్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. ప్రధానంగా ఏంటంటే సిటీలో మేజర్గా క్లెన్లీనెస్కి హెల్త్కి వచ్చిన ఇష్యూస్ మీద రిజాల్వ్ చేయాలి. ఎప్పుడైతే డ్రైన్స్ మనం క్లియర్ చేయమో అక్కడ మలేరియా ప్రాబ్లం వస్తుంది. మలేరియా ప్రాబ్లం వస్తే అక్కడ కొన్నిసార్లు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. 39వ వార్డులో పోర్టు దగ్గర అక్కడ డ్రైన్ వరకు ఇప్పుడు కాదు ముందు ప్రభుత్వంలో చేయకపోవడం వల్ల అక్కడ వాటర్ డ్రైన్ ఆగిపోయి విపరీతంగా మస్కిటోస్ పెరిగిపోతే మేము అప్పుడు ఎలక్షన్ ముందు ప్రచారం భాగంగా వాళ్ళు వీధులకి వెళ్తే ఒక ఇంట్లో ఒక పాపను చూస్తే పాపకి ఆల్మోస్ట్ ఒక 100+ మస్కిటో బైట్స్ ఉన్నాయి బాడీ మీద. చాలా దారుణం. ఇప్పుడు అది లక్కీగా ఇప్పుడు పోర్ట్ చైర్మన్ గారు కూడా సహకరించి ఆ డ్రైన్ ఇప్పుడు క్లియర్ చేపిస్తున్నారు. కానీ ఇట్లా ఎవరు ఏ ఒక్క సిటిజన్ కూడా ఇట్లాంటి ఒక అనుభవం వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో పిల్లలకి అట్లా ఉండకూడదు. సో ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తున్నాం, తప్పకుండా మంచి డైరెక్షన్లో వెళ్తున్నాము, ఇంకా వేగంగా వెళ్ళాలనేది మా కోరిక. డబ్బు కూడా ఇందాక మేయర్ గారు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడైతే జీవీఎంసీ ఆదాయం కూడా సక్రమంగా పెంచుకోగలుగుతాము. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, పన్ను కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు వస్తే కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త కంపెనీస్ వల్ల మనకి ఆదాయం కూడా జీవీఎంసీకి పెరుగుతుంది. దాని ద్వారా మనం ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఫెసిలిటీసు, జీతాలు అన్నీ తప్పకుండా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇవాళ మన జీడిపి ఇంచుమించు ఒక 4 లక్షల కోట్లు ఉంటే దాన్ని 12 లక్షల కోట్లు చేయాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఆదాయం అంటే నగరానికి వచ్చే ఆదాయం కాదు, ఇక్కడ ఉండే వ్యాపారాలు చేసే రెవెన్యూ. సో దాన్ని మనందరం దానికి అనుగుణంగా డెవలప్మెంట్ చేస్తేనే అవుతుంది. అదంతా మీ అందరు దాంట్లో భాగస్వాములు. ప్రత్యేకంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చేసేది నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే సమాజంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా పర్సనల్ స్టోరీ మీకు షేర్ చేస్తాను. నేను కాలేజ్కి వెళ్ళేదాకా మాకింట్లో హెల్ప్ ఉండేవాళ్ళు, ఎప్పుడు టాయిలెట్ క్లీన్ చేయడం అనేది నాకు అలవాటు ఉండేది కాదు. నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత సొంతంగా ఇల్లు తీసుకున్నాను. అక్కడ మనకి చేయడానికి ఎవరు ఉండరు, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి, నేను చేసుకోవాలి. సో అది నాకు చాలా మంచి అనుభవం, 4 సంవత్సరాలు. అండ్ మా ఇంట్లో కూడా మా తాతలైనా అమ్మైనా ఎప్పుడు ఒక పని ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అని ఎప్పుడు నాకు నేర్పించలే. ప్రతి పనికి దాని డిగ్నిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమాజంలో ఒక భాగం ప్లే చేస్తారు. అందరినీ మనము
గౌరవించుకోవాలనేదే నేర్చుకున్నాను. అండ్ ఆ పని చేసిన తర్వాత ఇంకా నా గౌరవం చాలా పెరిగింది. సో ప్రత్యేకంగా ఈ కేటగిరీలో అవార్డు పొందిన శానిటేషన్ వర్కర్స్ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. మీ అందరికీ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. అండ్ అందరూ ఆల్ జీవీఎంసీ వర్కర్స్ ఆల్ ఆర్ వర్కింగ్ వెరీ కమిటెడ్లీ. ఇంకా బాగా చేయాలి. మేము కూడా మా తరపు నుంచి మేము చేయాల్సింది కూడా తప్పకుండా మేము చేస్తాం. ఈ కొద్ది మాటలతో ఈ మంచి వేదిక మీద మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.